2006లో ఫ్లూట్ అని మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ నుంచి రిమూవ్ చేశారు. దీనికి రీజన్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. మనకి ఒక ప్లానెట్ అనేది సోలార్ సిస్టంలో ప్లానెట్స్ లాగా గుర్తించాలంటే 3 రూల్స్ అయితే పాస్ అవ్వాలి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆ ప్లానెట్ అనేది సూర్యుడి చుట్టూ రౌండ్ షేప్లో అయితే తిరగాలి. ఇది మనకు ఫ్లూట్ అయితే ఫస్ట్ రూల్ పాస్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటంటే ఆ ప్లానెట్ మనకు రౌండ్ షేప్లో ఉండి ఓన్ గ్రావిటీ కలిగి ఉండాలన్నమాట. ఈ రూల్ కూడా ఫ్లూట్ అయితే పాస్ అయిపోయింది. థర్డ్ రూల్ ఏంటంటే ఏదైనా ప్లానెట్ తన ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు తన ఆర్బిట్లోకి ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ ఐసీ రాక్స్ రానివ్వకూడదు. కానీ ఫ్లూటో యొక్క గ్రావిటీ చాలా తక్కువ కాబట్టి తన యొక్క ఆర్బిట్ నుంచి ఐసీ రాక్స్ బయటికి పంపలేకపోయింది. ఈ థర్డ్ రీజన్ వల్ల మనకి ఫ్లూటో అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకనే ఫ్లూటోని ప్లానెట్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని అయితే ఫాలో అయిపోండి. 2006లో ఫ్లూట్ అని మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ నుంచి రిమూవ్ చేశారు. దీనికి రీజన్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. మనకి ఒక ప్లానెట్ అనేది సోలార్ సిస్టంలో ప్లానెట్స్ లాగా గుర్తించాలంటే 3 రూల్స్ అయితే పాస్ అవ్వాలి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆ ప్లానెట్ అనేది సూర్యుడి చుట్టూ రౌండ్ షేప్లో అయితే తిరగాలి. ఇది మనకు ఫ్లూట్ అయితే ఫస్ట్ రూల్ పాస్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటంటే ఆ ప్లానెట్ మనకు రౌండ్ షేప్లో ఉండి ఓన్ గ్రావిటీ కలిగి ఉండాలన్నమాట. ఈ రూల్ కూడా ఫ్లూట్ అయితే పాస్ అయిపోయింది. థర్డ్ రూల్ ఏంటంటే ఏదైనా ప్లానెట్ తన ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు తన ఆర్బిట్లోకి ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ ఐసీ రాక్స్ రానివ్వకూడదు. కానీ ఫ్లూటో యొక్క గ్రావిటీ చాలా తక్కువ కాబట్టి తన యొక్క ఆర్బిట్ నుంచి ఐసీ రాక్స్ బయటికి పంపలేకపోయింది. ఈ థర్డ్ రీజన్ వల్ల మనకి ఫ్లూటో అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకనే ఫ్లూటోని ప్లానెట్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని అయితే ఫాలో అయిపోండి.